చాలా మంది భారత్ లో ఉన్న వారి చిరకాల స్వప్నం పీఓకేని భారతదేశంలో కలపాలని. పీఓకేని భారతదేశంలో కలపటం ప్రస్తుతం ఉన్న తరుణంలో భారతదేశంకి పెద్ద కష్టమేమీ కాదు. కానీ దాన్ని కలిపాక వచ్చే సమస్యలు కూడా అలాగే ఉంటాయి. ఇక పాక్ లో ప్రస్తుతం 40 లక్షల జనాభా ఉంది. గత 70 ఏళ్లుగా ఈ పీఓకే పాకిస్తాన్ ఆధీనంలో ఉంది. ఇక్కడ ప్రజల భావజాలం మొత్తం పాకిస్తాన్కి అనుకూలంగా భారతదేశం పైన ద్వేషంతోనే ఉంటుంది. పాకిస్తాన్ పీఓకేలో 70 ఏళ్ల నుండి ఉగ్రవాద అనుకూల స్థావరాలు, భారతదేశ వ్యతిరేకం భావజాలంతోనే ఇక్కడి వారికి నింపారు. ఇక పీఓకేలో ఉండే ప్రతి వ్యక్తి 100% పాకిస్తాన్కి అనుకూలంగానే ఉంటాడు. మనకు సగం మిగిలిన కాశ్మీర్లోనే 95% పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్నారు. అంటే పాకిస్తాన్లో ఉన్న పీఓకే ప్రజలు మనకు ఎందుకు అనుకూలంగా ఉంటారు? పీఓకేని ఆక్రమణ చేశాక ఇంకో సమయం దాని పక్క పైనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ మొత్తం తాలిబాన్ అనే ఉగ్రవాద సంస్థ చేతిలో ఆఫ్ఘన్ దేశం ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ కి ఆఫ్ఘన్ కి శత్రుత్వం ఉన్నా కూడా మనం పీఓకే ఆక్రమణ చేశాక ఆఫ్ఘన్ భారతదేశంపై ఉగ్రవాదులను పంపుతుంది. ఎందుకంటే ఈ ఉగ్రవాదులకు ఎంతసేపు తమ ఆధిపత్యం చూసుకోవాలి అని చేతులకు దురదగా ఉంటాయి. ఇంకోవైపు మన కశ్మీర్లో చైనా ఆక్రమణ చేసిన పిఓకే ఐక్సాసా చిన్ ఉంది. ఇది నెహ్రూ కాలంలో యుద్ధంలో చైనా స్వాధీనం చేసుకున్న భారతదేశం యొక్క భూమి. 40 లక్షల జనాభా ఉన్న పీఓకేని భారత్ లో కలిపితే అక్కడి ఉగ్రవాదులు స్వేచ్ఛగా భారతదేశంలో తిరుగుతారు. ఇక ఆఫ్ఘన్ తాలిబాన్లు అయితే పీఓకేలోకి వస్తారు. నిత్యం ఒకప్పుడు రావణ కాష్టంలో ఉన్న కాశ్మీర్లా ఈ సమస్య ఉంటుంది. ఇక ఇంకో సమస్య, పాకిస్తాన్ ప్రత్యేక బలూచిస్తాన్ కావాలి అని గొడవ చేస్తున్నారు. ఒకప్పుడు పాకిస్తాన్ ఇబ్బంది పెడుతుంది అంటే ఇందిరాగాంధీ యుద్ధం చేసి ప్రత్యేక బంగ్లాదేశ్ ఏర్పాటు చేసింది. అంత పోరాటం చేసి ప్రత్యేక దేశం బంగ్లాదేశ్ ఏర్పాటు చేస్తే అదే బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్తో చేతులు కలిపి భారతదేశంకి వ్యతిరేకంగా చేస్తోంది. ఇప్పుడు భారతదేశం సహాయం చేసి మళ్ళీ బలూచిస్తాన్ దేశం ఏర్పాటు చేసినా వారు భవిష్యత్తులో బంగ్లాదేశ్ లాగే అవుతారు. సొంత పాకిస్తాన్ సైన్యంని చంపుతున్నా వారు రేపు భారతదేశంపై దాడి చెయ్యరు అని గ్యారంటీ ఉందా? పాకిస్తాన్ అనే దేశం తనకి తానుగా నాశనం అయితేనే మంచిది. మనం వారి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే పని చేయాలి, కానీ మనమే ఆ సమస్యలో పీకల్లోతు వెళ్లటం సమస్య కాకూడదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు మనకంటే అన్ని విషయాలు తెలిసిన వారు. దేశ బోర్డర్లు రక్షణ పరంగా అన్ని రకాల ఆలోచనలతో ఉంటారు. ఇన్ని పీఠముడులు వేసి దేశాన్ని ఇలా చేసిపోయిన వ్యక్తి నెహ్రూ. పీఓకే పోయింది నెహ్రూ మూలంగానే. పాకిస్తాన్ ఏర్పాటైంది నెహ్రూ మూలంగానే. చైనాతో స్నేహం చేసి కోక్ పోయింది నెహ్రూ మూలంగానే. కశ్మీర్ పై పాకిస్తాన్ వారికి హక్కులు ఇచ్చి కశ్మీర్ రావణ కాష్ట చేసింది కూడా నెహ్రూనే. ఈ చిక్కుముడులు అన్ని విప్పాలి అంటే ఎన్నో చిక్కులు వస్తున్నాయి. ఒక్కడు చేసిన ఘనత ఇదంతా. సోషల్ మీడియాలో వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టినంత సులువు కాదు దేశ బోర్డర్ విషయాలు.